శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం లలిత్ కుమార్ గారు. నమస్కారం అండి. రావణ్ కేసు విషయంలో ఏబి వెంకటేశ్వరరావు గారి స్టేట్మెంట్ మీరు ఉన్నారు కదా? విన్నానండి. సో ఆయన అదే అంటున్నారు, ఈ కేసులు అసలు కరెక్ట్ కాదని చెప్పి అంటున్నారు, పైగా ఏమీ నిలబడవు అని కూడా చెప్తున్నారు. నాకు అర్థం కావట్లా, అంతకాలం ఐపీఎస్గా చేసిన వ్యక్తి, ఒక ఇంటెలిజెన్స్ డీజీగా చేసిన వ్యక్తి, ఆ మాట తీరేంటి, ఆ చెప్పే విధానం ఏంటండి? ఇప్పుడు ఊపా చట్టం ఏదైతే యూఏపీ ఉందో, ఈ చట్టం గురించి మాట్లాడుతూ ఈ చట్టం కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నాడు. చట్టం కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు 1967 నుంచి ఉన్న చట్టాన్ని అప్పటి నుంచి ఎందుకు క్వశ్చన్ చేయలేదు, ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? అంటే కరెక్ట్ కాదు. అదే అంటే ఇప్పుడు ఆ చట్టాలన్నీ ఏంటి, అలంకారప్రాయంగా అలా అలమారలో పెట్టి దాచుకోవటానిక కాదు కదా. ఈరోజు రావణ్ విషయం చూసుకుంటే, ఇందాక చెప్పాను, రావణ్ ఆల్రెడీ చెప్పాడు, ప్రభుత్వం చెప్పిన స్టేట్మెంట్కి వ్యతిరేకంగా ఈ ఉద్యమం పుట్టుకొస్తూనే ఉంటుంది, ఒకటి పోతే 100 మంది పుడతాడు అని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా నక్సలైట్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడాడు. ఒకరిని చంపేస్తే ఆగిపోదు ఉద్యమం, ఇంకా చాలామంది వచ్చి జాయిన్ అవుతారు దళంలోకి అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య, ప్రజాశాంతికి భంగం కలిగించే చర్య. యూఏపీఏ అంటే ఏంటండి? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలని నియంత్రించడానికి. ఇతను చట్ట వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇతన్ని నియంత్రించాలంటే ఏం చేయాలి? అరెస్ట్ చేసి లోపలేయటం కదా. ఫస్ట్ నియంత్రించాలి కదా. నియంత్రించాలంటే అతను ఏదైతే ప్లాట్ఫామ్ వాడుకుని మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడకుండా చేయాలి. ఎందుకు? అవి దేశ భద్రతకి, ప్రజా భద్రతకి విఘాతం కలిగించేలా ఉన్నాయి కాబట్టి. ఒకవేళ నిజంగా రావణ్ మీద ఆ చట్టం చెల్లదు అంటే కోర్టుల్లో తీసేస్తారు. ఈ ఏబి వెంకటేశ్వరరావు కూర్చొని అక్కడ మీడియా ట్రయల్స్ చేయటం ఎందుకు? ప్రెస్ మీట్లో కూర్చుని ఏబి వెంకటేశ్వరరావు అన్న జడ్జా, పోనీ అన్న లా చదివిన వ్యక్తే కాదుగా. రైట్, ఐపీఎస్ఏ కదా. నీ పనేంటి? విచారణ చేసి సాక్ష్యాలని సమర్పించడం కోర్టుకి. విచారణ చేస్తారు. విచారణ చేసే వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈ స్టేట్ పోలీస్ అయితే స్టేట్ పోలీస్, క్రైమ్ బ్రాంచ్ అయితే క్రైమ్ బ్రాంచ్, ఎన్ఐఏ అయితే ఎన్ఐఏ, వాళ్ళు విచారణ చేసి ఇదిగో ఈ రావణ్ అనేవాడు ఇలా తప్పులు చేశాడు అని కోర్టుకి ఇస్తారు. అవి తప్పులు, ఇవన్నీ నిజమైన సాక్ష్యాలను కోర్టు నమ్మితే శిక్ష వేస్తుంది. లేదు వాడిని ఏదో కావాలని ఫ్రేమ్ చేస్తున్నారు, ఇదంతా తప్పుడు ప్రచారం అని కోర్టు నమ్మింది అనుకోండి, అంటే డిఫెన్స్ తరఫున కౌన్సిల్ ఎవడో ఉంటాడు కదా, వాళ్ళు ఏమైనా ప్రూవ్ చేసుకున్నారు అనుకోండి, ఇవన్నీ తీసి పడండి, మీరు అంతా తప్పు చేస్తున్నారు, ఒక వ్యక్తిని ఇలా కక్ష సాధించడం తప్పు అని చెప్పేసి విడుదల చేస్తారు. మధ్యలో ఏబి వెంకటేశ్వరరావు ఎవడు అసలు? రిటైర్ అయిపోయాడు కదా. ఆయన రిటైర్ అయిపోయినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూర్చోమనండి. నువ్వు సర్వీస్లో ఉన్నప్పుడు ఏం పొడిచావని అడిగితే, నిన్న ప్రెస్ మీట్లో చూసా, రంగనాయకం మీద కేసు అయినప్పుడు మనం అందరం వెళ్ళాం కదా, పోలీస్ స్టేషన్కి నినదించాం కదా అంటాడు. నువ్వేడు నిందించడానికి అసలు? రంగనాయకం ఎవరు అసలు? ఫస్ట్ రామాయణం విషవృక్షం అని చెప్పి ఒక బుక్ రాసింది. ఆమెకి పోలీస్ స్టేషన్ నుంచి పిలిపోస్తే నువ్వు వెళ్ళాను కదా అంటున్నావు. సిగ్గులేదు అసలు సర్వీస్లో ఉండాలో చెప్పడానికి? అంటే ఒక హిందూ వ్యతిరేకకి సపోర్ట్గా నువ్వు వెళ్ళావు అంటే నువ్వు కూడా హిందూ వ్యతిరేకవే కదా. నువ్వు సర్వీస్లో ఉన్నప్పుడు ఎంతమంది హిందుత్వవాదుల్ని వేధించావు ఎవరికి తెలుసు? ఇవాళ నీ కోరలు పీకేశారు కాబట్టి నువ్వు పక్కకి వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అదే నువ్వు సర్వీస్లో ఉండుంటే ఇప్పుడు రావణ్ కోసం సర్వీస్ని ఎంత దుర్వినియోగం చేసేవాడివి? రావణ్ కోసం అవుట్లెట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టినోడు సర్వీస్లో ఉండుంటే రావణ్కి మేలు చేయడా? అసలు రావణ్ని పక్కన పెట్టండి, సర్వీస్లో ఉన్నప్పుడు నిజంగా ఎంతమంది నక్సలైట్స్తో ఏం చేశాడో కుమ్మక్కైపోయి ఎవరికి తెలుసు? వాటన్నిటి మీద కూడా నిజంగా ప్రభుత్వాలు విచారణ చేయాలి. అసలు అతను మాటలకి రాజకీయ కోణంలో ఇంకో రకంగా చూడొచ్చు, మేబీ చూడొచ్చండి, ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రాజకీయాలతో లింకప్ అయిన వ్యక్తి. కారణం ఏంటి? 2019లో ప్రభుత్వం మారిన వెంటనే ఫస్ట్ ఇతని మీద చర్యలు తీసుకున్నారు. ఇతన్ని అవినీతి ఆరోపణలతోటి సస్పెండ్ కూడా చేశారు. అప్పుడు దాకా టీడీపీ గవర్నమెంట్ ఉంది. మరి ఒకవేళ టీడీపీ గవర్నమెంట్కి ఏమన్నా మేలు చేశాడు అన్న దృష్టితోటి తర్వాత వచ్చిన ప్రభుత్వం కక్ష సాధింపు కింద తీసేసిందేమో. మొత్తానికి ఏదో పోరాటం చేసుకున్నాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, మళ్ళీ ఆయన రిటైర్మెంట్కి ముందు సర్వీస్లోకి జాయిన్ అయ్యి గౌరవప్రదమైన రిటైర్మెంట్ తీసుకుని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని పొందుతున్నారు. ఆ తర్వాత బహుశా మీకోసం ఇంత కష్టపడ్డాను కదా, నాకేం చెయ్యరా అని టీడీపీ నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసుకున్నారేమో. అది ఫుల్ఫిల్ అయ్యి ఉండకపోవచ్చు. బహుశా దాంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. బట్ నేనైతే అట్లా అనుకోవట్లా. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం లేని టైంలోనే రంగనాయకం మీద కేసు అయితే నేను సపోర్ట్గా వెళ్ళాం కదా అని చెప్తున్నాడుగా. సో బేసిక్గా ఇతనిలో ఒక లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉంది, బేసిక్గా ఇతనిలో ఒక యాంటీ హిందూ ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు అని నేనైతే అనుకుంటున్నాను. రావణ్ విషయంలో మీరు ఏం కోరుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? సింపుల్ ఒకటేనండి, ఎవరిని కూడా అక్రమంగా వేధించాలి అని మేము కోరుకోవట్లేదు. కానీ రావణ్ 1కి 10 సార్లు మాట్లాడాడు. అరెస్టుకు ముందు కూడా
నన్ను అరెస్ట్ చేస్తారా, దమ్ముంటే చేయండి అని మాట్లాడాడు. మేబీ తన కాన్ఫిడెన్స్ ఏంటో మనకు తెలియదు, కానీ తనకున్న కాన్ఫిడెన్స్తో తను వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడుంటే వేరు. తను దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, రాజ్యానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. మరి దానికి సంబంధించి తన నేరం అయితే కళ్ళ ముందు కనపడతా ఉంది. కాబట్టి చట్టం ఏం చేస్తుందో చూడాలి. ఒకవేళ నిజంగా తను ఆ నేరం చేయకపోతే కోర్టు నుంచి కడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తాడు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. మేమైతే రావణ్ మీద వ్యక్తిగతంగా కక్ష కట్టుకుని అయితే లేము. రావణ్కి ఏదో అయిపోవాలని మేము కోరుకోవట్లేదు. చట్టపరంగా ఏం జరగాలో జరగాలి. తను శిక్షార్హుడైతే శిక్ష పడాలి, నిర్దోషి అయితే బయటకు రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.